అక్కడే ఉండేవాడు. పొద్దున్నే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉరికి ఉరకని ఇడ్లీలు, నేల పచ్చడి, ఆ పచ్చడిలో నీళ్ళు కలిపేసి ఇచ్చేవారు. మధ్యాహ్నం అన్నం, నీళ్ళ సాంబారు, ఒక చట్నీ, రాత్రిపూట కర్రీ రైస్. ఇదే వాళ్ళ మెను, ఇది వాళ్ళ మెను. కానీ అలాంటి అవసరం అనేది ఈరోజు వాళ్ళకి లేదు. ప్రశాంతంగా ఉంటున్నారు. కాబట్టి దాని విలువ, దాని గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్పతనం 1,00,000 కుటుంబాలకి తెలుసు, 1,00,000 మందికి తెలుసు. ఇవాళ ఇళ్లకి సంబంధించి అంటే ఇదివరకటి రోజుల్లో ఇళ్ల కోసం ఆందోళన చేయాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని ఇళ్ళు ఇప్పించాం? 30,000 మందికి ఇల్లు ఇప్పించాం. ఎక్కడ? వణుకూరు కానివ్వండి, అంటే ఏరియాస్ చూడండి మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఎకరం రేట్లు కనుక్కోండి. కోట్లు, వణుకూరు, వెదురుపావులూరు, ఉప్పులూరు, గొరవరు, రైజింగ్ ఏరియాస్, అక్కడ ప్రతి ఒక్కరికి సెంట్ ఇచ్చాం. తర్వాత అమరావతి ఏరియాలో గారు ఇష్టం గారు జరిగింది. దాదాపు 8,500 మందికి అక్కడ తెలుగుదేశం వాళ్ళు కోర్టులో కేసు వేస్తాం వల్ల స్థలాలు అయితే వచ్చినాయి, కానీ ఆ ఇల్లు కడతంలో కొంచెం ఇది అవుతుంది. మిగతా చోట మాత్రం పని బాగానే జరుగుతుంది. వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఇటు ఏమైనా ఇప్పించే పని ఉందా? అక్కడే చూస్తారా? అక్కడ డెఫినెట్గా క్లియర్ అయిపోతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు అది గారు చెప్పారు, అక్కడ ఏ డిలే అయినా వాళ్ళందరికీ మళ్ళీ ఇటు పక్కైనా చూసే విధంగా గారు చేద్దామని చెప్పారు. కానీ అలాంటి అవసరం రాదనుకుంటున్నాను. జగన్ గారి నాయకత్వంలో ఆయన మంచి చేయాలనుకున్నారు కాబట్టి ప్రజానికంగా మంచిగా జరుగుతుంది. జనంలో ఒక విపరీతమైన అంటే ఈ మధ్యకాలంలో వచ్చినట్టు స్ప్రెడింగ్, ఒకటి చంద్రబాబు గారి అరెస్టు, జైలు, ఆ తర్వాత వీళ్ళందరూ జట్టు కట్టడం,